బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి బీసీ మహిళ రాజకీయంగా తన చరిత్రను తిరగరాయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యామ్ ప్రసాద్ సూచించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గురువారం బీసీ జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు వంగ చంద్రకళ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు వీణా గౌడ్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలను తమ అవసరాలకు వాడుకొని బీసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసే ఏ పార్టీనైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీసీలు ఉపకులాలుగా ఒంటరి పోరాటం చేస్తే ఏనాడు తమ సమస్యలను సాధించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. బీసీ మహిళల శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని, బీసీ మహిళలకు ఉపాధిని కల్పించి బీసీ మహిళల శక్తిని వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బీసీ మహిళ ఆర్థిక స్వలంబన సాధించిన నాడే ఆమె కుటుంబ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తారని ఆయన వివరించారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు వీణా గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను చైతన్యం చేసేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తర్వాత మహిళా సంక్షేమ సంఘం అంటే మహిళా సంక్షేమ సంఘం అంటే ఎవరి కమిటీ కరివేపాకు కలిగిన వాళ్ళు కళ్ళద్దాలు లేకుండా అంటే ప్రభుత్వానికి చూస్తారు కాబట్టి ప్రభుత్వాలు డెవలప్మెంట్ కావాలన్నా కింది స్థాయికి పాతాళంలోకి తొక్కబడాలన్నా బీసీలే ముఖ్యమైనటువంటి అవసరం ఉన్నటువంటి దాన్ని మాట్లాడితే ఏ భగవద్గీత సరిపోదు, ఏ ఖురాన్ సరిపోదు, ఏ బైబిల్ సరిపోదు. వాళ్ళ పేజీలు ఏముంటాయి? ఇన్ని కష్టాలు మన బాధలు చేస్తే ఇంత బుక్కైనా కష్టమే వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చిత్రకళమ్మ మేము డెవలప్మెంట్ కావాలనుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలియదు కదా. ఆమె పిలిచిందా, గౌడ సంఘంలో పోయినామా, కూర్చున్నామా, ఇదే పెద్దవాడు తాతగారు ఒకసారి ఫోటో ఫోటోలలో దిగితే ఏం నష్టమేముందమ్మా? దర్పల్లి మండల అధ్యక్షులు చెప్పండి కొట్టండి. నెక్స్ట్ కల్పన నిజామాబాద్ ఇక్కడ పూలదండ. నేటి సమావేశం బీసీ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మనం సమావేశమయ్యాం. మహిళల్లో యొక్క దాగున్నటువంటి శక్తిని వెలికితీసి ఆర్థికంగా రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పాటికే మెండోరా, ఆర్మూర్ మండల్, బాల్కొండ మండలం, భీమ్గల్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండలాలలో రాహత్ నగర్, మిర్దాపల్లి, మెండోరా, బాల్కొండ మండల కేంద్రాలలో చాలా పర్ఫెక్ట్గా బీసీ ఉద్యమం నడుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు దర్పల్లి సోదరిమణులందరినీ చైతన్యవంతురాలుగా తీసుకురావాలని, రాజకీయంగా ఆర్థికంగా ముందు వరుసలో నిలపాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా మహిళ అంటే ఇంటికి పరిమితం కావడం జరుగుతుంది, కానీ బీసీ మహిళ ముందు వరుసలో నిలబడాలన్న లక్ష్యం. ఆ కారణంగానే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. దానిలో భాగంగా ఈరోజు గ్రామ కమిటీ, మండల కమిటీ ఏర్పాటు